హాయ్ చెల్లెలు స్వీట్ గా మాట్లాడుకుంటూ స్వీట్ పొటాటో జమ్స్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. స్వీట్ పొటాటోస్ ని నీట్ గా వాష్ చేసేసుకుని 50% వరకు బాయిల్ చేసుకున్న తర్వాత పీలప్ చేసి ఇలా ఫోర్క్ తో మెత్తగా స్మాష్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. జామున్ కి మంచి టేస్ట్ ఇవ్వడం కోసం ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసుకునే స్వీట్ పొటాటో బాల్స్ ని రెడీ చేసుకోవడం కోసం కొద్దిగా మైదా పిండిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ ని కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇన్కేస్ మీకు తడిగా ఉందనుకుంటే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి చిటికెడు గీని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు జామన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. జామన్స్ క్రాక్ అనేది లేకుండా నీట్ గా సర్కిల్ అయితే వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడు కాకుండా సిమ్ టు లో ఫ్లేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క జామన్స్ ని వేసి జామన్స్ వేగుతుండగా ఇంకొక బాండి పెట్టేసుకుని 2 కప్స్ పంచదారని 2 కప్స్ వాటర్ ని వేసేసుకుని షుగర్ సిరప్ ని అయితే రెడీ చేసేసుకుందాం. ఈలోగా జామన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఆల్రెడీ షుగర్ సిరప్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి జామన్స్ ని వేసేసుకుని తినేయడమే. వీడియో నచ్చిందా?